పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం దగ్గర వీరవాసరం అండి. భీమవరం నియోజకవర్గం. మాది పంజావరం గ్రామం. మేము గత 6 సంవత్సరాలుగా కంప్లీట్ చేసి 7వ సంవత్సరం అయిందని మేము మొదలుపెట్టి 6 సంవత్సరాలు ఒక్కరోజు కూడా క్యారేజీ ఆగకుండా పెట్టగలిగాం. సుమారుగా ఈరోజు 160 క్యారేజీలు సుమారు మనకి 2 పూటలకు సరిపడగా పంపుతున్నాం. దీనికి ప్రధాన కారణం నేను ఆలోచించింది మా ఫ్యామిలీ కానీ, మా అమ్మాయి కానీ, మా మిసెస్ కానీ, మా అబ్బాయి కానీ, నేను నలుగురిని కూర్చొని ఏదో కార్యక్రమం భగవంతుడు మనకి అనుకున్న దాని మీద బాగానే ఇచ్చారు. ఉన్న దాంట్లో ఏదో చేయాలన్న కార్యక్రమం చేయాలని ఆలోచిస్తే ఇది మంచి కార్యక్రమం అని అనిపించి స్టార్ట్ చేయడం జరిగింది. దానికి మా కుటుంబం పూర్తి సహకారాలతోటి దిగ్విజయంగా చేయగలుగుతున్నాం. జనరల్గా ఏంటంటే కుకింగ్ అంటే ఇంట్రెస్ట్ నాకు. అది కూడా నన్ను ఇలా నడిపించింది అనుకోవాలి. దీని చుట్టుపక్కల గ్రామాల్లో మనం 18 గ్రామాలకి వండుకొని ఓపిక లేకపోతేనే పంపుతాం. మనం క్యారేజీ పంపించాలంటే ఓపిక లేని వాళ్ళకు, వండుకొని ఓపిక లేని వాళ్ళకు పంపుతాం. ఆస్తి కానీ, కులం కానీ, వయసు కానీ చూడం. కానీ దీన్ని కొంతమంది సేవ అంటారు, దానం అంటారు. నేనైతే బాధ్యత అంటాను. మనకు భగవంతుడు ఆ బాధ్యత చెప్పాడు, చేయగలుగుతున్నాం. బాధ్యత కాబట్టే మనం చేయగలుగుతున్నాం అని చెప్తాను నేను. ఇది వారానికి 2 రోజులు నాన్ వెజ్ పెడతాం. బుధవారం, ఆదివారం 2 రోజులు పప్పు ఐటెం పెడతాం. 3 రోజులు కూరగాయల ఐటెం పెడతాం. ఇది ఉదయం 6 గంటలకు కుకింగ్ స్టార్ట్ అవుతుంది. 9 గంటలకి క్యారేజీలు పెట్టడం స్టార్ట్ చేస్తాం. 9:30కి ఆటో బయలుదేరుతుంది. కరెక్ట్గా మొత్తం 18 గ్రామాలు ఇచ్చేటోడికి 12:30 అవుతుంది. ఇది 2 పూటలు సరిపోతుందని మా ఉద్దేశం. అంటే కేజీ రైస్ 4 క్యారేజీలు కింద పెడతాం. చాలామంది ఆ సర్కిల్లో ఫ్రెండ్స్ కూడా డొనేషన్ ఇవ్వడానికి నన్ను అడిగారు. డొనేషన్ లేకుండా మన సొంత ఖర్చులతోటి, మన సొంత కష్టార్జితం చేయాలని నిర్ణయించుకున్నాం కాబట్టి అది కంటిన్యూగా చేయగలుగుతుంది. అబ్బాయి అయినా పెద్ద ఉపకారం ఏమి కాదు. ఎప్పుడన్నా అడిగి దయ ఉంటే ఏమన్నా పంపుతాడు, లేకపోతే లేదు. ఏదో మీ దయ వల్ల ఏదో పంపుతున్నారా, శుభ్రంగా ఏదో ఖర్చు తింటున్నామండి బాబా. గుడ్డు వస్తుందండి, చేప వస్తుంది, ఈ చికెన్ అదండి మాంసం వస్తుంది, ఉన్నదండి పప్పు వస్తుంది, ఏదో వస్తున్నాయి. అన్ని కూరలు మాత్రం కూడా బాగుంటున్నాయండి. కాలు చేయి లాగేసిందండి, లెగుతూ లేదండి. ఒక బిడ్డ చేయలేని బిడ్డ ఉన్నాడు. మేము ముగ్గురేం భవిష్యత్తు. అతనికే నేను పోషణ కాలం చేస్తున్నానండి. జగదైన అతనికే అలా క్యారెట్ ఎత్తుకెళ్ళి పెడుతున్నానండి. ఏటలో పట్టించుకుంటలేదు కొడుకు. ఆ పిల్లవాని బిడ్డ అండి, ఆధారు ఆ క్యారేజ్ అండి, ఆధారు ఏమిటో సమానం పెడుతున్నారండి. ఎంతమందికో పెడుతున్నారండి. మీద ఇవాళ తింటున్నాం బాబా, శుభ్రంగా ఉంటున్నది, తింటున్నాం బాబా. పిల్లలు కూడా మంచి వాళ్ళు పట్టుకొచ్చి మెదలుకోకుండా ఇచ్చేసి వెళ్తున్నారు బాబా. పిల్లలు కూడా ఏమంటలేదండి, బాగా చూస్తున్నారు బాబా. ఆదివారం నాడు మాంసం వండుతున్నారండి, పప్పు సారు పట్టుకొస్తున్నారండి. ఇప్పుడు కోడిగుడ్డు అండి, కోడిగుడ్డు వేసి పెడుతున్నారండి బాబా. వద్దు బాబా నాకు. ఈయన నా పెద్ద కొడుకుని మంచిగా చూస్తున్నారండి. ఒక అబ్బాయి ఉన్నారండి, ఆయన చూడలేదండి.
ఆడపిల్లలు పంపించని పెళ్లి చేసి అబ్బాయి చూడలేదండి. ఈయనే దేవుడి కింద పెద్ద కొడుకు కింద పూజించుకుంటున్నామండి. కూరలు గట్ట మంచిగానే ఉంటున్నాయండి. వారానికి 3 సార్లు నీసు వస్తుందండి. కూరగాయలండి అన్నీ బాగుందండి. ఈయనే మా దేవుడండి బాబు. మాకు దేవుడి కింద పూజించుకుంటున్నామండి. శుభ్రంగా తింటున్నామండి పెట్టిన మట్టికి. మాకు క్యారేజీలు వస్తున్నాము రాంబాబు గారి ద్వారాగా మాకు అందుతున్నాయండి. మాకు చాలా సంతోషం అవుతుందండి. ఆరినంటే మేము చూడలేదు కానీ మాకు రోజు క్యారేజీలు వస్తున్నాయి. రోజుకు ఒక విధంగా కూరలు వస్తున్నాయి. మాంసం అని, కోడిగుడ్డు అని, కూరగాయలు భోజనం బాగా బంగారులాగా పంపుతున్నారండి. మా అబ్బాయి అయితే నరాలు ఇట్లేసండి, ఆయన నడవలేదు, మాట్లాడుకో కూడా మాట్లాడలేదు. నచ్చినట్టుగా వస్తాయండి మాటలు. అందుకని నేను పట్టుకెళ్ళవలసి వస్తుంది. భార్య చచ్చిపోయిందండి. పిల్లలు చిన్నోళ్ళు, కొడుకు కూతురు. ఇంకా వాళ్ళు ఏం చూస్తలేదు. నేనే నా పెన్షన్ వల్ల మా అబ్బాయి నేను అలాగా బతుకుతున్నాను బాబా. ఎవరో రాంబాబు గారు అన్నవారు మేము మా కడిచోడు మేము చూడలేదండి ఇంతవరకు. కానీ ఆయన మహానుభావుడు నిజంగా. బిడ్డలకి ఎలాగ అన్నం సప్లై చేస్తున్నారండి. చాలా గ్రేట్ అండి. కూరలు వస్తాయండి, కూరలు వస్తాయి. ఒక రోజు పప్పు, ఒకసారి గుడ్డు, ఒకసారి మాంసం. వారానికి అలాగ మారుతూ ఉంటాయండి కూరలు. మా దేవుడితో సమానమండి. ఇంకా మాకు ఒక ఇంటికి ఒక పెద్ద కొడుకు ఆదరిస్తున్నారు అన్నట్టుగా ఫీల్ అవుతున్నామండి మేము. దూరదేశానికి దూరంగా వెళ్ళిపోయారండి పిల్లలు. నేను ఒకదాన్నే ఉన్నాను, వండుకోలేకపోతున్నాను. 20 సంవత్సరాల నుంచి రాంబాబు గారు క్యారేజ్ వస్తుందండి. పొద్దున్న సాయంత్రం తింటున్నానండి. అయ్యా ధర్మ తండ్రి అండి, మహారాజ్ తండ్రి వందనాలు చేసి తింటున్నానండి. ఏ రోజుకి ఆ రోజుకి చికెన్ వారానికి ఒకసారి వేస్తారండి. పచ్చి రొయ్యలు వేసింది, బెండకాయ వేసి, ములక్కాడ వేసి వండుతారండి. వందనాలు చేసి తింటున్నానండి. అదృష్టవంతురాలని క్యారేజ్ వస్తుందనండి. బిడ్డలు చూడలేకపోయినా, ఎర్రమట్టి గారు వెళ్ళిపోయినా కానీ తండ్రిలాగే తండ్రులు తల్లులు చూడరు కదండి. ఆయన ఒక దేవుడే అండి, లోకానికే దేవుడు అండి. ఆయన అందరికి కనపడే దేవుడు కాదండి, ఈయన కనపడే దేవుడు అండి. ఈయన చూడలేదండి ఆయన్ని. 6 సంవత్సరాల నుంచి ఈ క్యారేజీలు నేను పట్టుకొచ్చి వాళ్ళకి ఇస్తున్నానండి. అది సుమారు మండలంలో ఒక 20 గ్రామాల దాకా క్యారేజీలు వస్తాయండి. ఒక 160 మంది దాకా వెళ్తాయండి క్యారేజీలు ఇవి. మేము క్యారేజీలు పట్టిన వెళ్ళేటప్పటికి నేను ఇచ్చిన క్యారేజీ ఉంటుంది కదండి, వాళ్ళు ఆ క్యారేజీ పట్టిన అక్కడ కూర్చుంటారు. మేము ఈ క్యారేజీ పట్టుకెళ్ళి ఈ క్యారేజీ ఇచ్చి ఆ క్యారేజీ తీసుకుంటామండి. అలాగా అక్కడ 9 గంటలకల్లా బయలుదేరితే మనం క్యారేజీలు మొత్తం అందరికి ఇచ్చేటప్పటికి 12, 12:30 కల్లా ఇచ్చేసి రిటర్న్ వెళ్ళిపోతామండి. క్యారేజ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు చాలా సంతోషంగా ఫీల్ అవుతారండి. ఎందుకంటే వాళ్ళకి చూడడానికి కొడుకులు కానీ కూతురు కానీ లేరండి ఎవరు. వాళ్ళు పూర్తిగా ఈ క్యారేజ్ మీద ఆధారపడి క్యారేజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారండి అక్కడ. ఇంకా మేము వెళ్ళేటప్పటికి ఆ క్యారేజ్ తీసుకుని వెళ్ళి శుభ్రంగా ఇంటికి పట్టుకెళ్ళి తింటారండి. క్యారేజ్ పంపించిన వ్యక్తి కూడా ఎవరికి తెలియదండి. వీళ్ళకి రాంబాబు అంటే ఎవరో కూడా తెలియదండి. ఇంకా వెళ్ళి అక్కడ కూర్చుని మా వచ్చేసరికి నా పెద్ద కొడుకు మాకు క్యారేజీలు పంపాడు, మా మనవాళ్ళు క్యారేజీలు పెట్టిన వచ్చారు అని చెప్పుకుంటూ ఉంటారండి. వాళ్ళు ఆ క్యారేజీలు తీసుకోవడానికి ఎంతో ఆనందిస్తున్నారండి. అలాగే ఈ అవకాశం మాకు రావడానికి, ఈ సేవలో మేము పాల్గొనడానికి మేము ఎంతో పుణ్యం చేసుకున్నామండి.